ఐకానిక్ స్టార్‌తో కూడా అలాగే ప్లాన్ చేస్తున్నారా? ఇంతకీ ఎవరు? అనంటే ఇంకెవరు? మన 'అర్జున్ రెడ్డి' ఫేమ్ 'సందీప్ రెడ్డి వంగ'. ఆయన సినిమాలు కొంతమందికి ఏంటిది సైకోలా చేస్తున్నాడు అని అనిపిస్తుంది. మరొకరికి ఇంత వయలెంట్‌గా ఉన్నారేంట్రా బాబోయ్! డాక్టర్‌కి చూపించండి అని అంటున్నారు కొంతమంది. కానీ 1000,00,00,000 సినిమా కలెక్షన్స్‌నిస్తుంటే ఇంకా ఆయన సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ కాకుండా ఎందుకుంటారు? ఒక్క సినిమాతోనే బాలీవుడ్‌కెళ్ళి సెటిల్ అయిపోయాడు. 'కబీర్ సింగ్‌తో' అక్కడ సక్సెస్ కొట్టిన సందీప్ ఇప్పుడు మరొక్కసారి మరి 'యానిమల్' సినిమా తీసి వరల్డ్ వైడ్‌గా 800కి పైగా భారీగా కోట్లకు కోట్లు కొల్లగొడుతూ 1000,00,00,000 టార్గెట్ వైపు వెళుతోంది 'యానిమల్'. సో, ఇప్పుడు ఐకానిక్ స్టార్‌తో 'సందీప్ రెడ్డి' సినిమా తీయబోతున్నారని తాజా సమాచారం. సో, పాన్ ఇండియా స్టార్, ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు అవైటెడ్ సీక్వెల్ చిత్రం 'పుష్ప 2లో బిజీగా ఉన్నారు. మరి ఈ సినిమా షూటింగ్ దర్శకుడు సుకుమార్ ఓ గ్రాండ్ లెవెల్‌లో తెరకెక్కిస్తున్న సినిమా తర్వాత అల్లు అర్జున్ నుంచి ఇంత క్రేజీ లైనప్ అయితే మన ముందుకు రాబోతోంది. ఈ లైనప్‌లో దర్శకుడు 'సందీప్ రెడ్డి వంగ'తో అనౌన్స్ చేసిన సినిమా కూడా ఉందట. ఇది మేకర్స్ చాలా సింపుల్‌గానే అనౌన్స్ చేశారు తప్ప, ఇంకా వేరే అప్డేట్స్ ఏమి దీని మీద లేదు. కానీ రీసెంట్‌గా ఒక నిర్మాణ సంస్థ బాలీవుడ్ ఫేమస్ టీ సిరీస్ వాళ్ళు సందీప్‌తో తాము చేయబోయే సినిమాల్లో అల్లు అర్జున్‌తో సినిమా కూడా ఉంది అని మెన్షన్ చేశారు. అయితే అందులో అల్లు అర్జున్‌తో ఒక సాగా ఉంటుందని అన్నారు. అంటే దీనికి యానిమల్ తరహాలో భాగాలు చేస్తున్నారా అనేది కూడా ఆసక్తిగా మారింది. మరి ఇది ఎంతవరకు నిజమనేది చూడాలి. ఈ మధ్య కాలంలో లోకేష్ కనకరాజ్ కూడా యూనివర్స్ అంటూ క్రియేట్ చేశారు. ఇప్పుడు మన 'కేజీఎఫ్' దర్శకుడు 'సలార్‌ని' యూనివర్స్‌లోకి తీస్తున్నాడో లేదో తెలీదు. కానీ ఇప్పుడు సందీప్ కూడా మన అల్లు అర్జున్‌ని అంత వయలెంట్‌గా చూపిస్తాడేమో అని ఆలోచిస్తేనే టెర్రిఫిక్‌గా అనిపిస్తోంది కదా! లెట్స్ వెయిట్. ఎందుకంటే ఆల్రెడీ నేషనల్ అవార్డ్‌తో 'పుష్ప' సినిమాకి అందుకున్నటువంటి మన ఐకానిక్ స్టార్ 'పుష్ప 2'తో మరింత ఆ హైప్‌ని పెంచేస్తున్నారు. ఇప్పుడు 'సందీప్‌తో' సినిమా అంటే ఇక బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ షేక్ చేయాల్సిందే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయడం మర్చిపోకండి.